సినిమా, పాలిటిక్స్ ఈ రెండింటికి విడదీయరాని సంబంధం ఉంది. ఇది మరీ ఎక్కువగా సౌత్ ఇండియాలో కనిపిస్తుంది. సినిమాల్లో విశేష ప్రేక్షకాదరణ పొంది అదే స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తారు. అండ్ ఈ పరిస్థితి తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా తమిళనాడుని పాలించిన 7 ముఖ్యమంత్రుల్లో 5 సినీ నేపథ్యం ఉన్నవారు కావడం విశేషం. సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి, ఎంజీఆర్, జానకి రామచంద్రన్ అండ్ జయలలిత వీరందరిది కూడా సినిమా బ్యాక్గ్రౌండే. తమిళనాడులో సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలామంది పార్టీ పెట్టినప్పటికీ తొలితరం చూపించినంత ప్రభావం ఆ తర్వాత వాళ్ళు చూపించలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయకాంత్, కమల్ హాసన్ అండ్ శరత్ కుమార్. ఈ వీడియోలో మనం కెప్టెన్ విజయకాంత్ గురించి డిస్కస్ చేద్దాం. ఆయన 2005లో పార్టీ పెట్టారు. 2006 ఎన్నికల్లో 10% ఓట్ షేర్ సాధించారు. 2011 ఎన్నికల్లో అన్నా డిఎంకేతో చేతులు కలిపి 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఎలక్షన్స్ లో ఈయన అనుకున్నంత ప్రభావం చూపించలేకపోయారు. సినిమాలో సక్సెస్ అయిన ఈయన పాలిటిక్స్ లో మాత్రం ఫ్లాప్ అయ్యారు. సినిమాలో ఈయన నెంబర్ 1 కాకపోయినప్పటికీ కెప్టెన్ అనే ముద్ర వేసుకున్న ఈయన తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఈ వీడియోలో మనం విజయకాంత్ లైఫ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలగరస్వామి నాయుడు. ఈయన మధురైలో కేఎన్ అలగరస్వామి, ఆండాల్ అజగర్ స్వామి దంపతులకి ఆగస్టు 25, 1952లో జన్మించారు. ఈయన 1990 జనవరి 31న ప్రేమలతని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్. విజయకాంత్ 2వ కుమారుడు 2014లో సగప్తాహం సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. విజయకాంత్ ఫిల్మోగ్రఫీ చూసినట్టయితే ఈయన తన కెరీర్లో 153 సినిమాల్లో నటించారు. విజయకాంత్ తన చిత్రాల్లో ద్విపాత్రాభినయం పాత్రల్ని పోషించడంలో గుర్తింపు పొందారు. ఈయన పోలీస్ అధికారిగా 20కి పైగా చిత్రాల్లో నటించారు. విజయకాంత్ డెబ్యూ మూవీ 1979లో వచ్చిన ఇనుక్కుం ఇలై. ఆ తర్వాత చిత్రాలు 1979లో అగల్ విలక్కు, 1980లో నీరోట్టం, అదే సంవత్సరం విడుదలైన సమంతిప్పు బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని పొందాయి. ఆ తర్వాత 1980లో ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఈడి ముజక్కం, 1981లో వచ్చిన సత్తం ఒరు ఇరుత్తరై చిత్రాలతో విజయం సాధించారు. విజయకాంత్ 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. 1991లో విడుదలైన ఈ చిత్రం ద్వారానే ఆయనకి కెప్టెన్ అనే పేరు వచ్చింది. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన రమణ మూవీ విజయకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. దీని తెలుగులో చిరంజీవి ట్యాగూర్ పేరుతో రీమేక్ చేశారు. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన సింహాద్రి సినిమాని తమిళంలో గజేంద్రగా రీమేక్ చేశారు విజయకాంత్. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తమిళంలో మాత్రం ఫ్లాప్ అయింది. విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. వాటిలో కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్ వంటి సినిమాలున్నాయి. ఒకప్పుడు తెలుగులో ఆయన చిత్రాలకి మంచి క్రేజ్ ఉండేది, ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో. విజయకాంత్ చిత్రాల్లో కొంచెం యాంటీ గ్రావిటీ ఫైట్స్ ఎక్కువ ఉండేవి. అందుకే ఆయన సినిమాల్లో చాలా సీన్స్ ట్రోల్ అయ్యాయి. బట్ మంచి విషయం ఏంటంటే ఆయన మూవీస్ అన్ని సోషల్ మెసేజ్తో ఉండేవి. ఇక విజయకాంత్కి వచ్చిన అవార్డ్స్ చూసినట్టయితే 1986లో అమ్మన్ కోవిల్ కిజకాలే చిత్రానికి సంబంధించి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు పొందారు. 1988లో సింధూర పూవే చిత్రానికి సంబంధించి బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ అవార్డు పొందారు. 1996లో త్యాగం చిత్రానికి సంబంధించి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు పొందారు. అలానే 1994లో తమిళనాడు ప్రభుత్వం తరపు నుంచి ఎంజీఆర్ అవార్డు పొందారు. 2001లో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు నుంచి కలైమామని అవార్డు పొందారు. 2011లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ నుంచి డాక్టరేట్ పొందారు. విజయకాంత్ పొలిటికల్ కెరీర్ చూసినట్టయితే 2005 సెప్టెంబర్ 14న దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం డిఎండికే పార్టీని స్థాపించారు. దీని తెలుగు అర్థం ద్రావిడ జాతీయ అభివృద్ధి సమాఖ్య. ఆయన పార్టీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి ఆయన పోటీ చేసిన 1 సీటును మాత్రమే గెలుచుకుని మిగతా అన్ని స్థానాల్లో ఓడిపోయింది. 2011 ఎన్నికల్లో జయలలిత అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేసి 29 స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఆయన పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా డిఎంకే కంటే ఎక్కువ స్థానాల్ని డిఎండికే గెలుచుకుంది. రిషివాండియం నియోజకవర్గాన్ని గెలుచుకున్న విజయకాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. అయితే ఆ ఎన్నికల్లో జయలలిత హవా వల్ల విజయకాంత్ పార్టీ కూడా మంచి ఓట్ షేర్ సాధించింది. అయితే ఆ తర్వాత అప్పటి సీఎం జయతో విభేదించి 2016 ఎన్నికలకు వెళ్లిన విజయకాంత్ 1 సీటు కూడా గెలవలేదు. డిపాజిట్స్ ని కూడా కోల్పోయారు. 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన ఉల్లుందూర్ పెట్టై నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అన్నా డిఎంకే పార్టీ అభ్యర్థి అయిన ఆర్ కుమారుగురు చేతిలో విజయకాంత్ ఓడిపోయారు. కుమారుగురికి 81,000 ఓట్లు పోలైతే విజయకాంత్కి 34 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఇది కేవలం జయలలితతో విభేదించి బయటికి వచ్చిన కారణంగానే విజయకాంత్ ఓడిపోయారని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా 0తోనే సరిపెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏఎంఎంకే, కమల్ హాసన్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. 60 స్థానాల్లో పోటీ చేశారు. అయితే అన్ని స్థానాల్లో ఓడిపోయి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకి చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీని పూర్తిగా విజయకాంత్ సతీమణి ప్రేమలతనే చూసుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో హేమలత కూడా పోటీ చేశారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రేమలత 3వ స్థానం కైవసం చేసుకున్నారు. ఇక విజయకాంత్ లైఫ్ లో కాంట్రవర్సీలు చూసినట్టయితే కమెడియన్ వడివేలుకి విజయకాంత్కి 10 ఏళ్ల క్రితం ఓ పెద్ద గొడవే జరిగింది. కమెడియన్ గా తన కెరీర్ పీక్స్ లో ఉన్న దశలో వడివేలు రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేశారు. ఆ సమయంలో అంటే 2011లో వడివేలుకి రాజకీయం మీద గాలి మళ్లింది. అందులో భాగంగా డిఎంకేకి మద్దతుదారుగా మారారు. ఆ పార్టీ తరపున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేశారు వడివేలు. ఊరికే ప్రచారం చేయడం మాత్రమే కాకుండా చాలా వెకిలిగా మాట్లాడారు. ప్రత్యేకించి విజయకాంత్ ని లక్ష్యంగా చేసుకుని వడివేలు రెచ్చిపోయారు. విజయకాంత్, జయలలిత పార్టీలు అప్పుడు కూటమిగా పోటీ చేశాయి. అయితే వడివేలుకి విజయకాంత్ కి సినీ రంగంలో ఏవో గొడవలు ఉన్నాయి. ఓ సినిమా షూటింగ్ స్పాట్ లో విజయకాంత్ సూచించిన ఒక డైలాగ్ వడివేలు చెప్పను అన్నంతో షూటింగ్ స్పాట్ లోనే విజయకాంత్ వడివేలు చొక్కా పట్టుకున్నట్ట. ఆ తర్వాత ఆ సినిమా నుంచి కూడా వడివేలుని తప్పించారు. వాటిని మనసులో పెట్టుకుని వడివేలు రెచ్చిపోయారు. విజయకాంత్ అసలు హీరోనే కాదు అన్నట్టుగా వెకిలిగా చాలా మాటలు అన్నారు. తీరా ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. డిఎంకే కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సంపాదించలేకపోయింది. అన్నా డిఎంకే తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని సంపాదించుకోగా విజయకాంత్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో డిఎంకే తరపున ప్రచారం చేసిన వడివేలుకి అక్కడ్నుంచి అసలు తత్వం బోధపడి ఇండస్ట్రీ వాళ్లే చాలా దూరం పెట్టారు. అవకాశాలు లేకుండా పోయాయి. సొంతంగా నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు. వడివేలు మళ్లీ పాత ఫామ్ ని అందిపుచ్చుకోలేకపోయారు. దీనికి కారణం విజయకాంత్, జయలలితపై వెకిలిగా విమర్శలు చేయడమే. ఇక విజయకాంత్ పై వడివేలు అలా విమర్శలు చేసిన కొన్ని రోజుల తర్వాత దాదాపు 50 మంది గల ఒక గుంపు ఒక్కసారిగా వడివేలు ఇంటిపై రాళ్లు విసురుతూ దాడి చేశారు. ఆ సమయంలోనే వడివేలు విజయకాంత్తో జరిగిన గొడవని బయటపెట్టారు. గతంలో విజయకాంత్ హీరోగా నటించిన ఓ చిత్రంలో ఆయనే ఫ్యూచర్ ముఖ్యమంత్రి, తమిళనాడు ఆశా కిరణం లాంటి డైలాగ్స్ వడివేలుతో చెప్పించాలని చూశారు. అయితే ఇది ఇతర పార్టీల వారికి తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుందని, దానికి తాను అంగీకరించలేదని వడివేలు చెప్పారు. అందుకే విజయకాంత్ తనపై కక్ష కట్టి ఇలా దాడులు చేయించారని, ఒకవేళ విజయకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ దేవుడే కాపాడాలి అని అన్నారు. విజయకాంత్ ని అభిమానించే వారికన్నా తనని అభిమానించేవారే ఎక్కువన్న సంగతి తెలుసుకోవాలని వడివేలు అన్నారు. ఇది 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అయితే తాజాగా వడివేలు విజయకాంత్ ని పర్సనల్ గా కలిసి అభిప్రాయ భేదాలు క్లియర్ చేసుకున్నట్టు, గతంలో తాను మాట్లాడిన మాటలకి విజయకాంత్ ని క్షమాపణలు కోరినట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే కెరీర్ బిగినింగ్ లో వడివేలుని బాగా ఎంకరేజ్ చేసింది విజయకాంతే. ఇక విజయకాంత్ పై మరో కాంట్రవర్సీ కూడా ఉంది. విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా సహనాన్ని కోల్పోయారు. తరచూ మీడియా సిబ్బందిపైనో, తన్ని చూడ్డానికి వచ్చే ఫ్యాన్స్ పైనో ఆయన పలుమార్లు నోరు పారేసుకోవడమే కాక చేయి కూడా చేసుకున్నారు. తమిళనాడు ప్రజలు కాస్త సెన్సిటివ్ కావడంతో ఇలాంటి విషయాలు బాగా రిజిస్టర్ అయిపోయాయి. ఓ రకంగా తమిళనాడు పాలిటిక్స్ లో ఆల్టర్నేటివ్ గా ఎదుగుతారు అనుకున్న విజయకాంత్ తన ఆవేశం, తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు డిపాజిట్స్ కూడా కోల్పోతున్నారు. అయితే విజయకాంత్ ఎంతటి ఆవేశపరుడో అంతటి సేవాగుణం కూడా ఉంది. విజయకాంత్ 2001లో వాళ్ళ అమ్మగారి పేరు మీద శ్రీ ఆండాల్ అలగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని స్థాపించారు. దీనికి చైర్పర్సన్ గా విజయకాంత్ భార్య కొనసాగుతున్నారు. రీసెంట్ గా కరోనా వల్ల చనిపోయిన వారిని ఖననం చేసేందుకు అక్కడి గ్రామస్తులు ఒప్పుకోవడం లేదు. ఆ మధ్య కరోనాపై పోరాడిన ఓ డాక్టర్ అదే కరోనాతో చనిపోతే గ్రామస్తులు అడ్డుకొని అంబులెన్స్ పై దాడి కూడా చేశారు. ఈ తరుణంలో విజయకాంత్ తన ఆండాల్ అలగర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఖననం చేసుకోవచ్చని, ఎవరూ అధైర్య పడక్కర్లేదని పెద్ద మనసుతో కెప్టెన్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ట్విట్టర్ వేదికగా కెప్టెన్ ని అభినందించారు. ఇక 2001లో విజయకాంత్ సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఎన్నో సెలబ్రిటీ షోస్ నిర్వహించి పేద కళాకారులకి అండగా నిలబడ్డారు. ఇక 2010లో విజయకాంత్ ఓ టీవీ ఛానల్ కూడా ప్రారంభించారు. 2010 ఏప్రిల్ 14న కెప్టెన్ టీవీ అనే ఛానల్, 2012 ఆగస్టు 29న కెప్టెన్ న్యూస్ అనే మరొక ఛానల్ కూడా విజయకాంత్ ప్రారంభించారు. ఇక కొన్నేళ్లుగా విజయకాంత్ అనారోగ్య కారణాలతో అటు సినిమాలకి ఇటు పాలిటిక్స్ కి కూడా కాస్త దూరంగానే ఉన్నారు. రీసెంట్ గా ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే విజయకాంత్ ఆరోగ్యంపై విభిన్న కథనాలు వచ్చాయి. వీటిపై ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు. తమ హీరో ఆరోగ్యం గురించి
ఎవరూ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదంటూ వాళ్లు మండిపడ్డారు. కెప్టెన్ ఆరోగ్యంపై ఏదో దాస్తున్నారు అంటూ హాస్పిటల్ ముందు ధర్నా చేయడం సంచలనంగా మారింది. గతంలో విజయకాంత్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇది విజయకాంత్ జీవిత విశేషాలు. ఆయన భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకి మరింత సేవ చేయాలని కోరుకుందాం.